ఆ చావు సీన్ చేసేటప్పుడు అసలు పవన్ ఫీలింగ్ ఏంటి అసలు? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్న లక్ష్మణ్ అన్న ఉండు కదా, ఉమ్, మరి ఆ అన్నతో వర్క్ చేయాలి అదృష్టం అనుకున్నా. ఉమ్. ఇక అన్న నన్ను హీరో ఒప్పుకోవడమే ఫస్ట్ అదృష్టం. అన్న ఏది చెప్పినా చేసేద్దామని ఫిక్స్ అయిపోయినా? ఫిక్స్ అయిపోయాను. అంటే చనిపోయే క్యారెక్టర్ ఇష్టం చేసేద్దామని ఫిక్స్ అయినా? ఏదైనా ఇక మనం ఒక యాక్టర్ కదా, ఏదన్నా చేయాలి. ఇక వాళ్ళు చచ్చిపోయాడు ఏం చేయమన్నా ఆ సిచ్యువేషన్లో చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అంటే కొంతమంది ఒప్పుకోరని చెప్పేసి మేము విన్నాం. చాలామంది యాక్టర్స్ అంటే ఇట్లా చనిపోయే క్యారెక్టర్స్ చేస్తే నిజంగానే చనిపోతామేమో అన్న థాట్స్ కొంతమందికి ఉంటాయి. అంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే 100 థాట్స్ వస్తాయి మనకి. సో వెనక ముందు ఆలోచిస్తాం ఏంటో ఎట్లా అనేది. అంటే అప్పుడు నీకేమనిపించింది ఆ ఫీలింగ్ అని? నాకు నిజంగా చెప్పాలంటే మస్తు భయం అయింది ఆ సావు సీన్ చేసేటప్పుడు. కూర్చున్నప్పుడు కానీ పాడ మీద తీసుకుపోతున్నప్పుడు పసుపు నీళ్ళు పోసేటప్పుడు మస్తు భయం అనిపించింది. ఎందుకో ఇక లోపల లోపల ఏడుపు వస్తుంది, కానీ చేసేయాలి అని చెప్పి నా డ్రీమ్. ఇక అన్నతో వర్క్ చేయడం నా డ్రీము. ఈ పాట చేయాలని నేను మస్తు మొక్కుకున్నా దేవుళ్ళు. నేను ఎందుకు మరి ఈ క్వశ్చన్ తీసుకుంటున్నా అంటే, ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలంటే చాలా భయపడతాం సీరియస్గా. మన ఫ్యామిలీ మెంబర్ అయినా, ఇప్పుడు మన సొంత వాళ్ళు ఎవరైనా కూడా ఒక అసలు అది మనం జీర్ణించుకోలేము. ఒక జీరో అయిపోతాం అక్కడ. అసలు మాట్లాడడానికి మాటల్లో కంటిన్యూ మనం ఏడుస్తాం. అసలు ఏడుపు రాకపోయినా ఆటోమేటిక్గా ఏడుపు వస్తూనే ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా. అట్లాంటిది నువ్వు ఆ చనిపోయిన సీన్లో కూర్చున్నప్పుడు అంటే ఫ్యూచర్లో నాది ఇలానే ఉంటుందన్న థింకింగ్ ఒకటి నీకు వచ్చిందా? అనిపించింది. నిజం చెప్పు, ఓపెన్గా చెప్పాలి. ఆ ఫీలింగే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనాలు అక్కడ చాలా నేను కనెక్ట్ అయ్యారు. చనిపోవద్దు అనుకుంది ఇక సావు అసలుకి ఎవరు కోరుకోవద్దు అది.